సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిగ్ బాస్ సీజన్ మొదలైన తర్వాత అగ్ని పరీక్ష దాకా వెళ్ళి బయటకు వచ్చేసినటువంటి పర్సన్ రైట్ ను నాతో పాటు ఉన్నారు. సిద్దిపేట మోడల్ అంటూ ఏం చదువుకున్నారు? పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. అక్కడ పని చేసినప్పుడే వీడియోలు చేసి ఫేమస్ అయ్యింది. అంటే ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారా? అసలు నీకు నచ్చుతున్నాయా? ఆయనకు మామూలుగా మంచిగానే అనిపిస్తాయి మేడం, ఎందుకంటే నవ్విస్తున్నా. ఏది నవ్వించి ఒకసారి నన్ను నవ్వించి చూద్దాం. గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్ కదా. ఇది డైలాగా కాదు, బయట మీకు పెళ్లి సంబంధాలే రావట్లేదు, మిమ్మల్ని బిగ్ బాస్ లో ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని క్రింజ్ అంటున్నారు కదా. క్రింజ్ అంటే ఏంటో తెలుసా? చిల్లర వీడియోలు చేయాలి. సో ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఈలో ఏం టాలెంట్ ఉందంటావు? ఇదే సార్ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్. ఈ ర్యాపిడో డ్రైవర్ కూడానా? జీవనాధారం అదే, ఎంటర్టైన్మెంట్ యూజ్ చేస్తున్నాం మేము అందరినీ నవ్వించడానికి. సరే, ఇప్పుడు వాళ్ళ ఫేసెస్ లో ఎక్కడ నవ్వు కనిపించలేదే. మీకు కదా? సరే, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? మై నేమ్ ఇస్ సిద్దిపేట మోడల్. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఏం బ్రాండ్ అది? దొరుకుద్దా బంజారా హిల్స్ లో? సిద్దిపేట మోడల్ అంటే ఒక సాంగ్ ఏదో చేసావంట కదా. ఇది డాన్స్ అయితే? మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. అంటే ఏంటి? మనిషి ఒకటి తెలిస్తే దైవం ఒకటి చేస్తుంది అన్నట్టు. తెలుగులో కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంగ్లీష్ వాడతావు ఎక్కువ? ఎంఏ ఇంగ్లీష్ అనా? ఇప్పుడు రైట్ నో ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడైతే ఖాళీయే మేడం. ఆర్థికంగా బాగాలేనందువల్ల దాన్ని బట్టి స్కూటీ కూడా అమ్మిన. అమ్మ నాన్నలు కూడా ఓల్డ్ ఏజ్డే, ఇంకా అమ్మని అడిగే స్థితిలో ఉన్నానేమో అని ఒక్కొక్కసారి నాకే సిగ్గు అనిపిస్తుంది. పాకెట్ మనీ కూడా అంటే ఒక కొడుకుగా మీ బాధ్యత మీకు లేదు కదా. అది బాధ అనిపిస్తుంది. బాధపడితే బాధలు తీరిపోతాయా? ఎందుకంటే ఇల్లు కూడా సరిగా లేదు. మోడల్ అయితే ఏందిరా అసలు. ఈ రోజు నుంచి మన ఇంటర్వ్యూ కాగానే నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ ఫీల్డ్ పోతాను మేడం. నిన్ను ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా నన్ను తిడతారు. నన్ను తిట్టినా పర్లేదు, కానీ నేను అడిగే క్వశ్చన్ల వల్ల కనీసం నీకు ఒక బాధ్యత తెలిసొస్తే చాలు. మీరు బాగుపడాలని మంచిగా చెప్పారు. అంతేనా? ఒక సొంత అక్క లెక్క. అక్కని చేసావు నన్ను. ఇప్పుడు నేను సిద్దిపేట మోడల్కి అక్క. అంతేగా. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ మొదలైన తర్వాత కామనర్స్ హౌస్ లోకి వెళ్తున్నారు అన్న క్యూరియస్ చాలా మందికి ఉంది. బట్ అగ్ని పరీక్ష తర్వాత చాలా మందిని సెలెక్ట్ చేశారు, కొంతమందిని బయటికి పంపించేశారు. సో అగ్ని పరీక్ష దాకా వెళ్ళి బయటకు వచ్చేసినటువంటి పర్సన్ రైట్ ను నాతో పాటు ఉన్నారు. సిద్దిపేట మోడల్ అంటూ. బట్ తర్వాత ఏం జరిగింది, ఎందుకు బయటికి పంపించేశారు, తనతో మాట్లాడి తెలుసుకుంది. సో హాయ్, నమస్తే. సో ఏంటి మోడల్ సూపర్ మోడల్ ఏంటి? నీ అసలు పేరేంటి అసలు? వెంకటేష్ మేడం, కానీ వీడియోలు చేయడం ద్వారా సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన మేడం. ఇప్పుడు రైట్ నో ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడైతే ఖాళీయే మేడం. ఇక కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా బాగాలేనందువల్ల దాన్ని బట్టి స్కూటీ కూడా అమ్మిన. ఇక ఇప్పుడైతే ఇబ్బందిగా, అమ్మ నాన్నలు కూడా ఓల్డ్ ఏజ్డే, ఇప్పుడు ఏం చేస్తలేని అని ఆ అమ్మ కూడా పని చూసుకోరా అంటుంది. మీ వయసు ఎంత? 32 మేడం. 32. ఏం చదువుకున్నారు? పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. యూపీఎస్సీ కూడా 1 year ప్రిపేర్ అయినా. ఇంకా ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ బాగాలేవని ఇంట్లోకి ఇప్పుడు నేనే ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలని పని చేసిన మేడం. మీరేం చదువుకున్నారు? పీజీ చేశారా? పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. ఎంఏ ఇంగ్లీష్. ఇంకా సివిల్స్కు 1 year ప్రిపేర్ అయినా యూపీఎస్సీకి. ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్సిస్టెంట్ కూర్చుందామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేనందువల్ల అదే వదిలేసిన మేడం. ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మరి మీరు పీజీ చేసి ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఎందుకు ఉద్యోగాలు రావట్లా? ఇక డైరెక్ట్ అక్కడ పని మీద మా నాన్నగారు కొమర్చెరువు కాడ టికెట్ల దాంట్లో పెట్టింది కదా మేడం. ఇక అప్పటి నుంచి పని చేసుకుంటే ఇంట్లోకే ఆసరైనా. 2 sisters నాకు, ఒక అక్క ఒక చెల్లె. వాళ్ళ పెళ్ళిళ్ళని వాళ్ళ అప్పులు కూడా ఉంటాయి కదా. ఇక నేనే ఇంట్లోకి ఆసరలాగా ఉన్నా అన్నట్టు. ఇక చదువు ఆపేసిన. ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలని ఇక అక్కడ పని చేసినప్పుడే వీడియోలు చేసి ఇట్లా ఫేమస్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారా? అంటే సిద్దిపేట మోడల్గా చాలా మందికి తెలిసింది. మరి ఇప్పుడు అలా ఫేమస్ అవడం వల్ల, ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయి కదా, మరి ఏం ఆలోచిస్తున్నారు మరి మీరు? అదే ఈ ఫేమ్ను మన యూట్యూబ్లోనన్నా దీంట్లో బిగ్ బాస్కు ప్రయత్నించిన. ఈ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో కన్నా పోతే కొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు, డబ్బులు వస్తే. మా ఇల్లు సరిగా లేదు, వర్షానికి స్విమ్మింగ్ పూల్ లెక్క అవుతుంది, చాలా దయనీయమైన స్థితిలో ఉంది. అయితే ఇల్లు కూడా కట్టుకోవచ్చు, డబ్బులు వస్తే. అటు డబ్బులు వస్తాయి, ఇటు ఎంటర్టైన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో, సంకల్పంతో బిగ్ బాస్ ప్రయత్నించారు మేడం. బిగ్ బాస్కి అందుకు ప్రయత్నించారు.
సరే బిగ్ బాస్ ప్రయత్నించారనేది పక్కన పెడదాం, ఇంట్లో చూస్తే బాధ్యతలు మీరే చూసుకోవాలి అవును కదా. అవును మేడం. మరి మీరు వీడియోలు చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే ఇంట్లో ఎలా చూస్తారు మీరు? అదే అమ్మగారు మా అమ్మ నాన్న కూడా అదే అంటారు, వీడియోలు కాదు కానీ ఫస్ట్ ఏమన్నా పని చూసుకోను, ఇక ఇంట్లోకి ఏమన్నా ఆసర అవుతుంది, నెలకు 10,000 కాదు 5,000 మా అమ్మ అంత అంటే బాధ పంచుకుంది అన్నట్టు, ఒక వేదన, ఒక 5,000కైనా సరే కానీ నువ్వేమైనా పని చేయరా, ఈ వీడియోలతో ఏం రాదు. నాన్న కూడా ఫస్ట్ నుంచి తిడతాడు, మా నాన్నకైతే వీడియోలు నచ్చేది వాస్తవానికి, ఇంకా అమ్మ నాన్న జర నేను ఒక్క కొడుకుని కాబట్టి ప్రేమ ఎక్కువ గారాబం ఉంటుంది. ఇక మా నాన్న వద్దన్నాడు, ఏ వీడియోలతో ఏమొస్తుందిరా నీకు, ఏమన్నా పని చూసుకొని అప్పుడేక ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండు అని అన్నాడు. మరి ఏమొచ్చింది వీడియోలతో మీకు? ఏం రాలేదు మేడం, డబ్బులు వచ్చే పని చేయరా అంటారు చాలామంది కూడా, ఎందుకంటే వీడియోలు క్రింజు చిల్లర మోడల్ స్క్రాప్ టైప్ ఇవన్నీ వీడియోలు ఏంది, మంచిగా బుద్ధిగా పని చూసుకొని అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలి, ఆ ఇల్లు చూస్తే గట్లుంది అని కూడా చాలామంది అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది మేడం. చాలామంది అంటుంటే బాధ అనిపిస్తుంది, కానీ చివరికి చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మీ అమ్మ నాన్నలు చూసుకోవాలి, వాళ్ళకి వయసు మీద పడింది అంటున్నారు, మీరే అన్నీ చేయాలంటున్నారు. మరి ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చేస్తుంటే మీకు ఎలా ఫుడ్ ఎలా వస్తుంది చెప్పండి? ఫుడ్ రావట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అమ్మ కూడా ఇప్పుడు పెళ్ళి కూడా ఇప్పుడు మా అమ్మకు వాళ్ళకి చేతనైతుంది కాబట్టి కోడలి పిల్లి ఉంటే హెల్ప్ అవుతుంది కదా మేడం. ఏ సంబంధాలకు ఆడిపోయినా కానీ గాడ వీడియోలు చేసేవాడు మాకు వద్దు అని 2-3 అట్లా కూడా కొందరికి వీడియోలు నచ్చాయి కదా మేడం, మాకు మేము చేసుకోమన్నారంట. అసలు నీ వీడియోలు నీకు నచ్చుతున్నాయా? ఆయనకు మామూలుగా మంచిగానే అనిపిస్తాయి మేడం, ఎందుకంటే నవ్విస్తున్నా అందరినీ కొంచెం. నువ్వు నవ్విస్తున్నావా చెప్తున్నారా బయట అలాగా? కొందరు అయితే అంటారు, అంటే కొమ్మచెరు వచ్చేటోళ్ళు కూడా నాతో ఫోటోలు దిగడానికి వచ్చేటోళ్ళు కొందరు. ఫోటోలు దిగుతుంటే హ్యాపీ అనిపిస్తుందా? మరి ఫోటోలు దిగుతుంటే హ్యాపీ అనిపిస్తుంది, మరి ఇంట్లో కావాల్సిన తీసుకురావట్లేదు కదా, మరి బాధ అనిపించట్లేదా? అంటే ఒక కొడుకుగా మీ బాధ్యత మీకు లేదు కదా? అది బాధ అనిపిస్తుంది మేడం, ఎందుకంటే ఇక ఇంకా ఇప్పటికీ అమ్మ నాన్నల తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చలేదు, వాళ్ళని సంతోష పెట్టట్లేదు నేను అని బాధ అనిపిస్తుంది. బిగ్ బాస్కి పోతే కొంచెం వాళ్ళని సంతోష పెట్టేటోనేమో అని అనుకున్నా కానీ రిజెక్ట్ అయింది. కాదు, బయట మీకు పెళ్లి సంబంధాలే రావట్లేదు, మిమ్మల్ని బిగ్ బాస్లో ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని క్రింజ్ అంటున్నారు కదా. అవును మేడం. క్రింజ్ అంటే ఏంటో తెలుసా? చిల్లర వీడియోలు చేయరు, అంటే అంత మోడల్ అని స్క్రాప్ టైప్. మరి ఉపయోగపడే వీడియోలు చేయండి. చేస్తాం మేడం, ఇప్పటి నుంచి ముందు మంచిగా కంటెంట్ మంచి అందరికి ఉపయోగపడే విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకొని చేస్తాం మేడం. అసలు ఈ మోడల్ అంటూ సూపర్ మోడల్ అంటూ క్రింజ్ వీడియోస్, మీరు ఏం చేసినా క్రింజ్ వీడియోస్ చేస్తున్నారు కదా, అసలు ఏంటి ఉపయోగం ఏంటి? అసలు మీకన్నా ఉపయోగం ఉందా వాటి వల్ల? ఫాలోవర్స్ అంటారు, లైక్స్ అంటారు, షేర్లు అంటారు, అసలు మీకు ₹1 ఉపయోగం ఉందా మీకు? లేదు మేడం, ఆ డబ్బుల పరంగానైతే ఏం ఆర్థికంగా ఏం లేదు మేడం, ఎందుకంటే ఇక నాకే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక అమ్మ నాన్నల బాధ తల్లిదండ్రుల బాధ మంచిది కాదు అని ఏదన్నా ఒకటి చేయాలి చూసుకోవాలని అనుకుంటున్నాం మేడం. పని ఇక చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ దీవెన ఉండాలి అని ఏదైనా ఒక పని చూసుకోవాలని అనుకుంటున్నాం మేడం. అనుకోవడమే కానీ ఎప్పుడు ఆచరించట్లేదు కదా మీరు? చేసినా మేడం, మా అమ్మని తీసుకొని తిరిగిన కొన్ని స్కూల్లో చుట్టూ అయితే తిరిగితే ఏమన్నారంటే వాళ్ళ మేనేజ్మెంట్, ఇక నువ్వు మోడలు పిల్లలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఫస్ట్ నేను డెమో ఇచ్చిన, మంచిగా రిటర్న్ టెస్ట్ రాసిన, అన్నీ చేసినా కానీ 30,000 అంటే ఇస్తామని అన్నారు, కానీ మళ్ళీ తర్వాత నువ్వు మోడలు వద్దు పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని రిజెక్ట్ చేశారు. మీకు బాధ అనిపించట్లేదా అలా ముఖం మీద చెప్తుంటే? నీ వల్ల పిల్లలు చెడిపోతారంటే ఏంటి అంటే, మన వల్ల ఏదైనా ఉంటే ఉపయోగం ఉండాలి, బాగుపడాలి, నీ వల్ల చెడిపోతారు, నీకు ఉద్యోగం ఇవ్వట్లేదు అని అంటున్నప్పుడు మీకు ఏం అనిపించట్లేదా? మస్తు బాధ అనిపించింది మేడం, ఎందుకంటే ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టు కొంచెం ఏమన్నా ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి అని బాధాకరంగా ఉంది, ఎందుకంటే అమ్మకు నేనే ఇప్పుడు ఇంకా అమ్మని అడిగే స్థితిలో ఉన్నానేమో అని ఒక్కొక్కసారి నాకే సిగ్గు అనిపిస్తుంది, పాకెట్ మనీ కూడా. ఇంకా ఏదన్నా పని చేసి ఖచ్చితంగా తల్లిదండ్రులకు హెల్ప్ఫుల్గా ఉండాలి అని నాది నేనే షేమ్గా ఫీల్ అవుతాను మేడం. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు సిద్దిపేట నుంచి, డబ్బులు ఎక్కడే మీకు? ప్రమోషన్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని ప్రమోషన్లు వేరే ఒక అన్న సాయి ప్రసాద్ అని ఉంటాడు, అన్న దగ్గర కెమెరాలు ఉన్నాయి, నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, అన్నతో కలిసి చేస్తున్నాం, ఇక ప్రమోషన్ అమౌంట్ హెల్ప్ అవుతుంది. ఎలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్లో? షాప్స్ ఉంటాయి కదా మేడం, నేషనల్ మార్ట్ ఇట్లా కొన్ని షాపులు ఉంటాయి కదా మేడం, రేమండ్స్. ఎంత ఇస్తున్నారు మీకు? ప్రస్తుతం అయితే ఒక 5,000 ఇచ్చారు అనుకోండి మేడం, సరే అన్న నేను 50 2,500 తీసుకుంటున్నారు ఒక రీల్కి. అలా ఎన్ని చేస్తారు నెలలో? ఒక 3-4 షాపులన్నా చేస్తారు. 3-4 షాపులు, ఒక 4 షాపులు చేస్తున్నారు అనుకోండి, మొత్తం 10,000 మించి కూడా రావు. అందుకే పని చూసుకోమంటుంది, ఆవిడతో ఏం కావురా అని అమ్మ తిడుతుంది, ఆవిడతో ఇంట్లోకి ఏం వెళ్ళేది, బుద్ధిగా ఏమన్నా పని చూసుకో, నీ వీడియోలతో అయ్యేది ఏం లేదని పప్ప తిరుగుతుంది, నాన్నగారు తిరుగుతుంది, అమ్మ తిరుగుతుంది. మరి ఏమన్నా పని నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఎక్కడో చోట పని చేద్దాం, చిన్నదైనా ఏదైనా చేద్దాం అమ్మ నాన్నల కోసం అని ఆలోచిస్తున్నారా?
అనుకుంటున్నా మేడం. ఇప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకున్నా. మొన్నటిదాకా ర్యాపిడో కొట్టుకుంటా కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా. డ్రైవింగ్లోనన్నా పోదామని అనుకుంటున్నాను. డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను. వీడియో ప్లే చేసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు మీకు ఏదనిపిస్తే అది చెప్పండి. ఓకే. ఓకేనా? నీలో ఏం టాలెంట్ ఉందంటావు? ఇదే సార్ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్. ఈ ర్యాపిడో డ్రైవర్ కూడానా? జీవనాధారం అదే. ఇక చేసుకుంటా కూడా ఎంటర్టైన్మెంట్ రీచ్ చేస్తున్నాం మేము అందరినీ నవ్వించడానికి. సరే పెళ్ళెందుకు కాలేదు? ఆ సిద్దిపేట మోడల్ దగ్గర మోడల్ ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నా. బిగ్ బాస్ దాకా వెళ్ళారు, అవును మేడం. అగ్ని పరీక్ష. అక్కడ స్టార్టింగ్ ఏంటి, మహేష్ బాబులకు ఒక వాకింగ్ అండి, వాళ్ళు చెప్పారా మీరా ఇదంతా? వాళ్ళు చెప్పారు మేడం. అంటే ఏమైనా డైలాగ్ కొట్టి నువ్వు ఏమైనా చేస్తావా అంటే డైలాగ్ కొట్టి అది చేసిన వీడియో మామూలుగా పోకిరి స్పూఫ్ చేసిన సార్ కొమ్మరిచెరువు కాడ కూడా సిద్దిపేటకి ఎప్పుడు వచ్చినాము కాదని కాదు కొమ్మరిచెరువు చూసినాము లేదా అని చేసి ఇట్లా జగడమే అని రన్నింగ్ చేసిన సార్, అది చేసి చూపెడతా అంటే సరే అన్నారు, చేసి చూపెట్టిన. సరే, ఇప్పుడు వాళ్ళ ఫేసెస్లో ఎక్కడ నవ్వు కనిపించలేదు. ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం బిగ్ బాస్కి వచ్చాను అన్నారు. మరి మీరు చేసిన దానిలో వాళ్ళు ఎక్కడ నవ్వలేదుగా, ఎంటర్టైన్ అవ్వలేదుగా. మీకు అర్థమవుతుందా కేవలం మీరు క్రింజ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేయలేకపోతున్నారని అర్థమవుతుందా? అవును, నవదీప్ సార్ కూడా వాళ్ళు నవ్వట్లేదు మేడం. సరే, ఇప్పుడు ఆ ఒక్క షో అయినా వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ఏం చెప్పలేదా? ఆ ఒక్క ఎంట్రన్స్ అయినా? అది డైరెక్ట్ ఫస్ట్ జూమ్ కాల్ ఇంటర్వ్యూ వచ్చింది మేడం, స్టెప్ బై స్టెప్ రౌండ్ల వారిగా జూమ్ కాల్ ఇంటర్వ్యూ వస్తే జూమ్ కాల్లో మాట్లాడారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ మోసం చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తారు అనే టాపిక్ మీద మాట్లాడారు. ఏం మాట్లాడావు చెప్పు. నేను అమ్మాయిలే మోసం చేస్తారు అని నేను చూసావా అమ్మాయిలు మోసం చేయడం? అంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం కూడా రీసెంట్ డేస్ అంటే స్టాటిస్టిక్స్ నాకు పక్కా తెలియదు కానీ అక్యురేట్గా తెలియదు కానీ ఇప్పుడు ఇండోర్లో హనీమూన్కి వెళ్ళినప్పుడు ఇండోర్లో ఒక ఆమె భర్తను చంపింది, డ్రమ్ములో పెట్టడము, ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి భర్తలను చంపుడు చాలా జరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఇలీగల్ కాంటాక్ట్సా లేకుంటే రీజన్ ఏందో కానీ మొత్తం మీద అమ్మాయిలే ఎక్కువ చేస్తారని నేను యాజ్ పర్ ఎన్సీఆర్బీ అని కూడా ఇట్లా వాళ్ళకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ గ్రూప్ డిస్కషన్లో సక్సెస్ అయ్యాను, నెక్స్ట్ టైంలో అవ్వలేకపోయాను. ఈ రిపోర్ట్ అంటున్నావు, ఎక్కడి నుంచి వచ్చాయి రిపోర్ట్లు? నీకు ఎవరు ఇచ్చారు? పేపర్లో చూసి న్యూస్ చూసే కదా నువ్వు తెలుసుకోవడం. మరి ఏదో నువ్వే రిపోర్ట్ కలెక్ట్ చేసినట్టు చెప్తున్నావు. అంటే అవి చదివినా మేడం, చదివినాయి. అక్కడ వాళ్ళకు మంచిగా గ్రూప్ డిస్కషన్లో బాగా మాట్లాడగలిగాను. ఏదో ఒకసారి ఎలా మాట్లాడావు ఒకసారి చూపించు మాకు. అక్కడ ఏం మాట్లాడావు? అదే అమ్మాయిలే చీట్ చేస్తారు, ఇంతకుముందు అబ్బాయిలు చేసేవాళ్ళేమో కానీ రీసెంట్ డేస్ చూసుకుంటే మాత్రం అమ్మాయిలు ఎక్కువ చేస్తారు. మళ్ళీ లాస్ట్ కూడా ఏదో ఒకటి చేయెత్తురు అన్నారు, అమ్మాయిలే చేస్తారు అని చేయెత్తిన. ఇదంతా మధ్యప్రదేశ్ ఇండోర్ ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా జరుగుతున్నాయి, మహిళలే ఎక్కువ మంది భర్తలను చంపుతారు ఈ మధ్య కాలం చూసుకుంటే అని మంచిగా వివరించాను. ఇట్లానే మాట్లాడాను. నీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఫీమేల్స్కి పాజిటివ్గా చేయవు వీడియోలు? చేస్తాం మేడం. పాజిటివ్గా అంటే రీల్స్ తక్కువ చేస్తాం మేడం, ఫీమేల్స్తోనే ఓన్లీ నాయే ఉంటాయి ఎక్కువ. నీ ఫాలోవర్స్ అందరూ క్రింజేనా? మొత్తం అంతా అబ్బాయిలేనా? ఎక్కువ అబ్బాయిలే ఉంటారు. అమ్మాయిలు ఎవరు ఫాలో అవ్వరు కదా? అమ్మాయిలు లేరు. ఎందుకంటావు? ఎందుకు ఫాలో అవ్వట్లేదు? బహుశా క్రింజ్ కంటెంట్ ఉంటుంది అంటే వాళ్ళకు కూడా నచ్చట్లేదు? నువ్వు నచ్చట్లేదు మేడం. అర్థమవుతుందా నువ్వు? ఇప్పుడు సెల్ఫ్ రియలైజ్ అయినా మేడం, అర్థమైంది. సెల్ఫ్ రియలైజా అంటే ఏంటి చెప్పవా? అంటే రియలైజ్ అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చేసినాయి అన్ని క్రింజ్ కాబట్టి ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలు రిజెక్ట్ అయినప్పుడే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఇల్లు కట్టుకోవాలి, జరమాద పేదరికం పోతుందని, కామన్ మ్యాన్ గరిబొని తీసుకుంటారు అన్నట్టు అట్లా పోయినా కదా, అది కాలే కాబట్టి ఇక నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచి కంటెంట్ మాత్రం మార్చి మంచిగా అందరికి ఉపయోగపడేటట్టు మంచి మంచి వీడియోలు చేయాలి, కంటెంట్ మంచిగా ఉండాలి, క్రింజ్ అనేది ఆపేయాలి అని నేను ఒకటి పశ్చాత్తాపడ్డావు. అంటే ఏంటి, బాగా ఏడిసావా? ఏడ్చుడు అంటే ఇంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకొని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మేడం. ఆ బాధను దిగమింగుకొని మంచిగా ముందుకెళ్ళాలి, తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ ఆశయాలను అడియాశలు చేయొద్దు అన్నట్టు ఒక ఆలోచనతో వెళ్తాను మేడం. మీ అమ్మ నాన్న వయసు ఎంత ఉంటుంది బ్రో? 60 ఉంటుంది. 60 ఏళ్ళు. అంటే వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేరు, కానీ నువ్వు ఇంకా బాధ్యత లేకుండా చిల్లరగా తిరుగుతూ పిచ్చి వీడియోలు చేస్తూ, అంటే కొడుకుగా పుట్టినందుకు నువ్వు బాధ్యతలు ఇంకా తీసుకోవాలా ఇప్పటి వరకు? తీసుకోలే మేడం, అంటే ఇంకా ఏం అచీవ్ చేయలేదు. మరి నీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నువ్వు ఎందుకు ఒక్కడవి ఎలా ఉన్నావు అని ఎప్పుడైనా ప్రశ్నించుకుంటావా? ప్రశ్నించుకుంటా మేడం. కాకపోతే ఇక నాకు అదే ప్రశ్నించుకుంటే అదే ఒక్కొక్కళ్ళు మినిమం 1 lakh శాలరీ చేసుకుంటా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు, ఇల్లు కట్టుకోరు, కార్లలో తిరుగుతారు, నేనే ఇంకేం సాధించలేదు అని నాకే బాధ సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
పీజీ చేశాను, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, చాలా చదివాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, ఎంఏ ఇంగ్లీష్ అని చెప్తున్నాను. అవును మనకు వచ్చు అనేది మనం ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటాం? మనం సెటిల్ అయినప్పుడు, Settle మనకు ఉద్యోగం వచ్చినప్పుడు, బాధ్యతలు తీసుకున్నప్పుడు. అవును మరి ఈ 3 నువ్వు చేయలేదు కదా, అవును మేడం. మరి ఏంటి, ఏం చెప్తావు మరి? అదే మేడం ఏం అచీవ్ చేయలేదు, అదే చేయాలి. 3 సాధించలే, ఇంకేం సాధించలే. కాకపోతే ఇంకా ముందు ముందన్న మంచిగా సాధించి క్రింజ్ ఇమేజ్ తీసేసి మంచి బ్రాండ్ ఇమేజ్, మంచి డిగ్నిఫైడ్ ఇమేజ్, గౌరవప్రదం అంటే రెస్పెక్ట్గా చూడంగానే. ఇప్పుడు మామూలుగా కూడా మీరు అన్నట్టు ఎట్లా అంటే మేడం, సో ఏంటన్నా సిద్దిపేట మోడల్ అని కనబడంగానే ఈ అని ఇట్లా వ్యంగ్యంగా టీచ్ చేయడం అది ఇది ఉంటుంది. మీరు ఈ క్రింజ్ అనేది వదిలేసి మీరు అన్నట్టు మంచిగా చేస్తే చూసినా కానీ రెస్పెక్ట్ ఓకే అన్న బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నిస్తాం మేడం. మరి ఇప్పటి వరకు నిన్ను ఫాలో అయిన అందరూ కూడా క్రింజ్ అనే ఫాలో అయ్యారు కదా, అవును మరి నువ్వు రేపటి నుంచి మంచి వీడియోలు చేస్తే వారు అన్ఫాలో చేస్తారు, అప్పుడు ఏం చేస్తావు? అన్ఫాలో చేస్తారంటే ఇక క్రింజ్ అనే మంచి ముద్ర, మంచి ఇమేజ్ అయితే వస్తుంది కదా మేడం. ఇంకా అన్ఫాలో చేసినా సరే ఏంటంటే కానీ, కాకపోతే క్రింజ్ అనేది పోయి మంచి ఇమేజ్, మంచి పేరు ఉంటుంది. అలవాటు చేసుకుంటావు మరి? చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి వాడుతున్నావు నువ్వు? 2023 నుంచి మేడం. 2023. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటికి? 82.5 ఉన్నారు మేడం. నువ్వే అప్లోడ్ చేసుకుంటావా? నేను అప్లోడ్ చేసుకుంటాను మొత్తం అన్ని. అంటే నా దగ్గర కెమెరాలు లేవు, సాయి ప్రసాద్ అన్న అని ఉంటాడు, ఎవరో ఒకరు అప్లోడ్ చేసి నీకు కొలాబరేషన్ ఇస్తారా? అన్న ఫోన్లో కెమెరాలో తీస్తాడు, తీసి నాకు పంపితే నేను అప్లోడ్ చేసుకుంటాను. అప్లోడింగ్ నువ్వే, హ్యాష్ ట్యాగ్లు ఇవన్నీ? హ్యాష్ ట్యాగ్లు ఏం పెట్టాం మేడం. మరి కొన్ని ఎడిటింగ్ వీడియోలు వస్తున్నాయి, అవన్నీ ఎవరు చేస్తున్నారు, నువ్వే చేసుకుంటున్నావా? అది ఏ ఎడిటింగ్ సాయి ప్రసాద్ అన్న అని ఉంటాడు, అన్న ఆ అన్ననే చేస్తుండే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సియా? ఏ ఎడిటింగ్ మొత్తం భూమిలో నుంచి రావడం, భూమిలోంచి వస్తుందా? కుండో పగల కొడితే మంటలు రావడం, గుర్రంతో పరిగెత్తడం. ఏ మొత్తానికి ఇన్స్టాగ్రామ్ వాడేస్తున్నావు. ఇంత బుర్ర ఉంది, పనికొచ్చే విషయాలు ఎందుకు బుర్ర పెట్టట్లేదు మీరు? పెడతా మేడం ఖచ్చితంగా. ఇంకా ఇప్పటికే లేట్ అయింది, ఖచ్చితంగా లేట్ అయిందని ఇప్పుడు తెలిసిందా? పనికొచ్చే దాని మీద పెడతా. ఎందుకంటే ఆర్థికంగా కూడా నువ్వు వీడియోలు చేస్తే ఏం ఫేమస్ ఉంటే ఏం లాభం రా, నీ దగ్గర డబ్బులే లేనప్పుడు అని అంటారు మస్తు మంది కూడా, డైరెక్ట్ ముఖం మీద అంటారు. ఇప్పటి నుంచి మంచిగా ఇప్పుడు మీరు ఏదైనా తినాలి, మంచిగా తినాలి, కడుపు నిండా తినాలి, లేదా బిర్యానీ తినాలి, మీ అమ్మ నాన్నలకి ఎప్పుడో హెల్త్ బాగోదు మెడిసిన్ తేవాలి, మీ డబ్బులతోనే వాళ్ళకి చెయ్యాలి. మీరు ఇప్పటికీ మీ డబ్బులతో చేయట్లా, వాళ్ళ డబ్బులతోనే వాళ్ళకి పెడుతున్నారు. మీకు ఎప్పటికైనా అనిపిస్తా ఎందుకు ఇట్లా అయింది లైఫ్ అని అనుకుంటారు ఒకసారైనా? అనుకుంటా మేడం. ఎందుకంటే ఇంకా ఏదో ఒకటి అచీవ్ చేయాలి, అసలు ఇంకేం సాధించాలి అని ఒక్కొక్కసారి నాది నేనే బాధపడతా మేడం. మస్తు బాధ అనిపిస్తుంది. బాధపడితే బాధలు తీరిపోతాయా? ఎందుకంటే ఇల్లు కూడా సరిగా లేదు, మోడల్ అయితే ఏందిరా అసలు నువ్వు ఏం పైసలు ఉన్నాయని మస్తు మంది ముఖం మీద అంటారు మేడం. అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. క్రింజ్ అనే ముద్ర ఎలా పోద్దో చెప్పవా? మంచిగా ఏదైనా ప్రమోషన్ వీడియోలు అంటే ఇట్లా కొంచెం హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. ఇట్లా షాప్లో వీడియోలు చేసుకుంటాను, లేకుంటే ఏదైనా కంటెంట్ మంచిగా చేసుకుంటా, అంటే ఏదైనా సమాజానికి హెల్ప్ అయ్యేటట్టు. సమాజానికి హెల్ప్ అంటే ఎట్లా చేస్తావు? మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు, నువ్వు సమాజానికి హెల్ప్ చేస్తావా? అవును, ఫస్ట్ మీ ఇల్లు చూసుకోండి కూడా కామెంట్లో పెడతారు. ఫస్ట్ నీకు ఇల్లే సరిగా లేదని పెడతారు కదా, కాబట్టి సమాజానికి ఆయన కాదు కానీ మంచిగా. ఇప్పుడు సపోజ్ నాకున్న స్కిల్స్ ఏదో ఒక. ఏంటి స్కిల్స్ చెప్పవా? నీకేం స్కిల్స్ ఉన్నాయి? డైలాగులు ఎప్పుడన్నా చెప్తావా? డైలాగ్ చెప్తే నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ ఇస్తారనుకుంటున్నావా? అట్లా కాదు కానీ జబర్దస్త్ అన్నది. జబర్దస్త్ ఆది తీసుకెళ్తాడు ఇప్పుడు, అవకాశాలు వస్తాయేమో అని. సరే, జబర్దస్త్ తీసుకెళ్లాలంటే ఏం చేయాలో తెలుసా? జబర్దస్త్ ఒక ఎపిసోడ్ పిలిచారు మేడం, మళ్ళీ పిలవలే. ఎందుకు పిలవలేదంట? నెక్స్ట్ ఏమో మేడం, నాకు కూడా అర్థం కాలే. కాలేజ్ రాలే, మళ్ళీ పిలుస్తారనుకున్నాను, పిలవలే. ఒక్కసారి పిలిచారు. ఎవరు పిలిచారు? యాదం రాజు అన్న పిలిచారు. యాదం రాజు తర్వాత ఎందుకు పిలవలేదని క్వశ్చన్ చేసుకున్నావు. నన్ను ఎందుకు పిలవలేదు వీళ్ళు, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, సిద్దిపేట మోడల్, ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, క్రింజ్ అందరూ ఫాలో అవుతున్నారు, నన్ను ఎందుకు పిలవట్లేదని ఏమన్నా అనుకుంటావా? అనుకున్నా మేడం, బాధపడ్డా. ప్రతిసారి బాధపడతావా? తర్వాత ఏం జరిగింది ఆలోచించవా? ఇట్లా అవకాశాలు వస్తే బాగుండు, కొంచెం నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉండు బాగుండు అని అనుకున్నా, కానీ ఇక మళ్ళీ పిలవలే. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారేమన్నా అని ట్రై. ఎందుకు పిలవాలన్నా నిన్ను? వాళ్ళు ఎందుకు పిలవాలి అసలు? మళ్ళా పిలుస్తారంటే ఎందుకు పిలవాలి? నీలో ఏముంది పిలవడానికి చెప్పు ఫస్ట్. నువ్వు అన్నీ బిగ్ బాస్ వాళ్ళు పిలుస్తారు, జబర్దస్త్ వాళ్ళు పిలుస్తారు, సినిమాలో డైలాగులు చెప్తున్నారు అంటున్నావు, నిన్ను ఎందుకు పిలవాలి? ఎంటర్టైన్మెంట్ గురించి. ఎంటర్టైన్మెంటా అంటే ఏంటి చెప్పు? అందరినీ నవ్వించడం. ఏది నవ్వించు ఒకసారి, నన్ను నవ్వించి చూద్దాం ఒకసారి. సరే, ఇప్పుడు నన్ను నవ్వించు, స్టూడియోలో ఉన్న నన్ను నవ్వించి చూద్దాం, నీలో ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఉందో తెలుసుకుందాం. ఎలా నవ్విస్తావు నన్ను? నవ్వించు. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు. గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్ కదా. ఇది డైలాగా? నవ్వు రాలా మరి నాకు. ఈ వీడియోలు చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో నవ్వుతున్నారా? కొందరు నవ్వుకుంటా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్మెంట్ అంటే గూగుల్ పే ఏమైనా చేస్తున్నారా నీకు?
గూగుల్ పే ఏం లేదు కానీ లైక్స్ చేస్తారు లైక్స్ వేస్తే నీకు ఎనర్జీ వస్తుందా? అంటే లైక్స్తో ఇంట్లో అందరికీ ఫుడ్ వస్తుందా? రాదు మరి కమెంట్స్తో అందరికీ మీకు ఇల్లు వస్తుందా? రాదు. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? అంటే ఈ ఎంటర్టైన్మెంట్ వల్ల ఏమైనా అవకాశాలు వస్తే ఇన్కమ్ వస్తుంది కదా మేడం. అసలు నీలో ఎంటర్టైన్మెంటే లేదన్నా. ఎంటర్టైన్మెంట్ నుంచి అవకాశాలు ఎట్లా వస్తాయన్నా? నువ్వు దాన్ని క్రింజ్ని ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నావు. ఫస్ట్ ఓవర్కమ్ చేయి. నువ్వేం చేయగలవు, నువ్వు పుట్టుకకి ఏం చేయగలవు, నీ తల్లిదండ్రులకి ఏం చేయగలవు. దీనికంటే ఈ వీడియోల కంటే ర్యాపిడో చేసుకున్న సాయంత్రానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చు. డ్రైవింగ్ నేర్చుకున్నాం మేడం మొన్న దాకా 1 month. ఇంకా లైసెన్స్ రాలే, అది డ్రైవింగ్ టెస్ట్ పోలేదండి. డ్రైవింగ్ ఫీల్డ్లో పోతాం మేడం. అంటే మన ర్యాపిడోనే కార్ డ్రైవర్, స్కూట్ ఉంటే స్కూట్ బైక్ ఉంటాయి కదా, డ్రైవర్గా కార్ డ్రైవర్గా అని అనుకుంటున్నాను. బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడం నీకు ఇంట్రెస్ట్. ఎందుకంటే వీడియోలు వెళ్తున్నాయి, క్రింజ్ అయినా వాట్ ఎవర్, ఎవరో ఒకరు చూస్తున్నారు, నేనేదో మోడల్ అయిపోయాను, సెలబ్రిటీ అయిపోయాను అనే ఫీలింగ్ నీలో ఉంది. ఆ ఫీలింగ్ వల్లే నువ్వు బాధ్యతలు తీసుకోలేకపోతున్నావు. ఇంట్లో తల్లిదండ్రులు వయసు పైబడినా వాళ్ళు పని చేయలేకపోయినా వాళ్ళకు నువ్వు ఎందుకు తోడుగా ఉండలేకపోతున్నావు అంటే నువ్వు ఆ క్రింజ్కి నువ్వు అలవాటు పడిపోయావు. ఫస్ట్ ఇక అలవాటు నుంచి బయటకు వస్తాం మేడం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ డిలీట్ చేస్తావా? యాప్ ఉన్నా కానీ అంటే క్రింజ్ టైప్ కాకుండా కంటెంట్ మార్చి మంచిగా ప్రమోషన్లు వచ్చేటట్టు మంచి మంచి బ్రాండ్. ఇప్పుడు ఇంట్లో మమ్మీకో డాడీకో బాగాలేదు, ఓకే, ఇప్పుడు నువ్వే వెళ్ళి బయటికి వెళ్ళి కూలి పనో ఇంకో పనో ఏదో గాడిద పని చేసి డబ్బులు తేవాలి. నువ్వు ఈ పని చేస్తావా, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తావా? పని చేస్తాం మేడం. మరి అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు కదా? అవును మేడం. మరి తీసేస్తావా ఆ సిచ్యువేషన్ వస్తే? ఆ సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా తీసేస్తా. ఇప్పుడు ఖచ్చితంగా పని కూడా చూసుకుంటా అనుకుంటా. రెండూ చేస్తావు, దీన్నైతే వదలవు. వదులుతా అంటే కంప్లీట్గా. ఎప్పుడన్నా చిన్న చిన్న మధ్యలో ప్రమోషన్స్ అంటే పూర్తిగా ఇన్స్టాగ్రామ్ అని కాకుండా బయటకు వచ్చేస్తాం. మీరు అన్నట్టు ఇంతకుముందు స్టిక్ అయి ఉన్నాం, కంప్లీట్గా స్టిక్ అయి ఉన్నా. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం డ్రైవింగ్కి ఏదో ఒక జాబ్ చేసుకుంటా. మధ్యలో ఏదైనా షాప్లో వీడియోలు వస్తే, బ్రాండ్ ప్రమోషన్లు ఏమైనా వస్తే డబ్బుల గురించి చేస్తాం. కేవలం నువ్వు ఇన్స్టాగ్రామ్ అనేది డబ్బుల కోసమే చేస్తున్నాను అంటావు, అవును మేడం. అంతేనా? అవును మేడం. నిజమే చెప్తున్నావా? నిజమే మేడం. ఎందుకంటే కొంచెం మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే డబ్బులతోనే కదా మేడం ముందుకెళ్ళేది. అవునా? ఏమో డబ్బులతోనే ముందుకెళ్తున్నట్లేమో అనిపించట్లేదు నాకు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు? ఛార్జెస్ అంతా మమ్మీ వాళ్ళు ఇచ్చారా, లేదంటే నీకు డబ్బులు అంటే ఇంకా లేవు కదా ఎట్లాగో? రీసెంట్గా ఒకటి ప్రమోషన్ చేసినాం మేము, వచ్చి 2500 వచ్చాయి. ఆ 2500తో వచ్చావు ఇక్కడికి? మరి నీకు బట్టలు ఎవరు కొనిస్తారు? బట్టలు మొన్న నేషనల్ మార్ట్ ప్రమోషన్ చేస్తే వాళ్ళు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారు, ఒక జత బట్టలు కూడా ఇచ్చారు. సూపర్. అయితే వాళ్ళు బాగుంది అయితే లైఫ్ ఇలాగే. ఇది అంటే ఇది మామూలుగా ఎప్పుడన్నా పార్ట్ టైం లెక్క రేర్గా చేసుకుంటా, కానీ మళ్ళీ జాబ్ చేసుకుంటా అమ్మ నాన్నలకి హెల్ప్ఫుల్గా ఉంటా. ఇప్పుడు నీ వయసు 32 ఏళ్ళు కదన్నా, పెళ్ళెందుకు కాలేదంటావు? అంటే ఇక కొంచెము ఆర్థికంగా కొంచెం నిలదొక్కు అది మంచిగా అయినాక చేసుకుందాం అనుకున్నా, కానీ ఇక ఇంకా సంబంధాలు కూడా చూస్తున్నాం, కానీ కొన్ని జాగాలను అయితే ఇంకా వీడియోలు చేస్తున్నారని అద్దన్నారు, కొన్ని జాగాలను అయితే గవర్నమెంట్ జాబ్ ఉంటే చేసుకుంటామని కొందరు అన్నారు. అట్లా మిస్ అవుతుంది. అలా మిస్ అవుతుంది. మరి ఇప్పుడు ఎవరు చేసుకోవడానికి రాకపోతే ఏం చేస్తావు? ఎందుకంటే 32 ఏళ్ళు వచ్చినా సెటిల్ అవ్వలేదు, ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత సెటిల్ అవుతావు లేదో తెలియదు, అమ్మా నాన్నలు నువ్వే చూసుకోవాలి. మరి వచ్చిన అమ్మాయి ఎట్లా ఉంటుంది? అవును మేడం, అదే కొంచెం ఇక అంటే కొంచెం క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంది మేడం. అది ఎందుకంటే ఇప్పుడు పని చూసుకుంటే వెంటనే ఏదైనా పని చూసుకొని ఈ 2-3 నెలల్లో పెళ్లి చేసుకోవాలి అని అన్నది అమ్మ కూడా. 2-3 నెలలు పెళ్లి చేసేసుకుంటావా? ఏదన్నా పని చూసుకొని ఇట్లా జాబ్ చూసుకొని సంబంధాలు ఎవరినైనా ఓకే చేసుకో, ఎవరైనా సరే అంతకు తగ్గ బొంత లెక్క, గంతకు తగ్గ బొంత ఎవరైనా సరే చేసుకో అని అమ్మగారు అన్నది. ఎవరైనా పర్లా చేసేసుకుంటావు గంత తగ్గ బొంత వస్తే? నీకంటూ ఐడియా ఏం లేదు? నాకు ఉంది, కానీ కాకపోతే ఇక కోరికల ద్వారా ఇప్పుడు నేను అంత స్థాయి. నీ కోరిక కోరే అసలు హక్కు లేదు, ఉద్యోగం లేదు కదా, సంపాదన లేదు, బాధ్యత తీసుకోవట్లా, మరి నీ కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న? అదే మేడం, ఇప్పుడైతే ఇక ఫస్ట్ పని చూసుకుంటే ఎవరన్నా ఇస్తారు కదా మేడం. పని చూసుకుంటే అమ్మాయిని ఇస్తారా? ఎవరైనా జాబ్ ఉంటే ఇస్తారు కదా మేడం. నువ్వే కదా అమ్మాయిలు కుక్కర్లో పెట్టి చంపేస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళేదో చేస్తున్నారు అన్నావు. మరి ఉద్యోగాలు చేయకపోతే ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మరి అమ్మాయిలు చాలా క్రూయల్గా ఉన్నారు కదా. ఏదో రిపోర్ట్ అన్నావు, NCA రిపోర్ట్ అన్నావు అని చెప్పావు కదా. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ ఈ బాగానే చెప్తున్నావు, ఉపయోగపడేవే చేయట్లేదు. అంటే మరి అట్లాంటి వాళ్ళు దొరికితే మాత్రం సింగిల్గా ఉండి అట్లా మరి భర్తలను చంపే భార్యల టైప్ దొరికితే మాత్రం సింగిల్గా ఉండే బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు సింగిల్గా ఉంటావా, మింగిల్ అవుతావా?
సింగిల్గానే ఉండి ముందుకెళ్దాం ఏంటేంటి అర్థం కాల. సింగిల్గానే ఉండి సింగిల్గానే ఉండి మీకు ముందుకెళ్ళడం అంటే ఏంటి నాకు అర్థం కాల, నువ్వేం చెప్పావు? సింగిల్గానే అంటే దొరకకుంటే అంతకు దగ్గర అమ్మాయి దొరకకుంటే నాకు తగ్గట్టు వాళ్ళని దొరకకుంటే దొరుకుతారేమో అనుకుంటున్నాను మేడం. ఎందుకు బొంత గంతకు తగ్గ బొంత అంటున్నావు? నువ్వు సూపర్ మోడల్ కదా, అవును మేడం. సిద్దిపేట మోడల్. ఎవరో ఒక మోడల్ వస్తారు. అంటే డబ్బులు లేనప్పుడు రారు మేడం. తెలుసైతే నీకు డబ్బులు లేకపోతే రారని. మరి డబ్బులు ఉండాలి కదా, మరి అవును మరి ముందు నిన్ను రెస్పెక్ట్ చేయాలి కదా, అవును. తర్వాత మీ అమ్మ నాన్నలు చూసుకోవాలి కదా. కదా. మరి అలా చేయాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? మరి ఈ రోజు నుంచి ఏం చేయాలి నువ్వు చెప్పు. ఏదైనా ఒక జాబ్లో సెట్ అయ్యి అమ్మాయిల మన సంబంధం చూసే కాడ కూడా ఒక జాబ్ చేస్తుండు అని చెప్తే గౌరవప్రదంగా ఏదైనా ఒకటి ఒక మ్యాచ్ ఓకే అయితే అమ్మకు కూడా అమ్మ నాన్నలకు కూడా కోడలి పిల్ల ఉంటుంది చూసుకొని. సరే, ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ అంటూ రీల్ అంటూ క్రింజ్ ఏదో ఒకటి అయిపోయింది. బిగ్ బాస్లో కూడా వద్దన్నారు. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఒక జాబ్ చూసుకుంటాను అంటున్నావు. సరే, ఇప్పుడు మాకు సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు. చాలా మంది కమెంట్లో నిన్ను ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా నన్ను తిడతారు. నన్ను తిట్టినా పర్లేదు, కానీ నేను అడిగే క్వశ్చన్ల వల్ల కనీసం నీకు ఒక బాధ్యత తెలిసి వస్తే చాలు. ఇప్పుడు నేను ఇంట్రాగేషన్ చేసినట్టుందా, ఇంటర్వ్యూ చేసినట్టుందా? ఇంటర్వ్యూ చేసినట్టు. నిజం చెప్పు, పర్లేదు. ఇంటర్వ్యూ ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్లు కామన్గా అడిగి మీరు బాగుపడాలని మంచిగా చెప్పారు. అంతేనా? ఒక సొంత అక్క లెక్క అక్కని చేసావు నన్ను మొత్తానికి. ఇప్పుడు నేను సిద్దిపేట మోడల్కి అక్క అంటే ఒక ఇంట్లో లెక్క చెప్పారు. మంచిగా ఓకే, మంచిగా ఉండాలి, మంచిగా ఆర్థికంగా కూడా మంచిగా ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, నువ్వు మంచిగా క్రింజ్ ఇమేజ్ తీసేసుకొని మంచిగా ఉండాలి అని మంచి మాట చెప్పారు. ఓకే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఫాలో అవుతుంటావు కదా. 2 చేతులు లేని ఒక అమ్మాయి, స్వప్నిక అనే అమ్మాయి, డ్రాయింగ్ వేస్తూ వాళ్ళ అమ్మని చూసుకుంటుంది. ఇదే బిగ్ బాస్లో ఒక లెగ్ ఒక అతనికి కాలు బాగాలేదు. అవును మేడం. అతను ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నాడు. అంటే ఏంటి, అన్ని అవయవాలు మంచిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కోసం, వాళ్ళ కన్న తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నారు. నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు అసలు? ఈ రోజు నుంచి మన ఇంటర్వ్యూ కాగానే నేను మన అది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ ఫీల్డ్లో పోతాను మేడం. పోతావు మరి? పోతాను. తర్వాత నుంచి సిద్దిపేట మోడల్ అని వీడియోలు చేస్తావా ఇన్స్టాగ్రామ్లో? క్రింజ్ అనేది వదిలేస్తాం మేడం కంప్లీట్గా. అవునా, నమ్మొచ్చా? నిజం మేడం. టు బి హానెస్ట్ అర్థం చెప్పవా? టు బి హానెస్ట్ అంటే ఏంటి? తెలుగులో నాకు ఇంగ్లీష్ రాదు. నిజాయితీగా చెప్తున్నా మేడం. నిజాయితీగా చెప్తున్నావా? తర్వాత నీ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వస్తే ఏం చేయమంటావు? మళ్ళీ మీరే మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూకి ఇక్కడికి వచ్చినప్పుడు మీరే చర్య తీసుకోండి మేడం. చర్య తీసుకోవాలా అంటే ఏం చేయమంటావు? అంటే ఆ రోజు ఇట్లా చెప్పిన నువ్వు అసలు నువ్వే అని చెప్పి తిట్టాలి, అంతేనా? వేస్ట్ ఫెలో అని తిట్టారు మేడం. అంతేనా? సరే, నేను వేస్ట్ ఫెలో కాదు, ఇప్పటి నుంచి కొంచెం యూస్ఫుల్ ఫెలో అవుతానని ఎందుకు చెప్పలేవు నువ్వు ధైర్యంగా? యూస్ఫుల్ ఫెలో అయితే మేడం అట్లా తిప్పించుకునే పరిస్థితి తెచ్చుకోండి, అంతేనా? సరే, ఇప్పుడైతే మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించి అయితే ఇప్పటి నుంచి, సరేనా? ఈ బిగ్ బాస్లు, ఈ సూపర్ మోడళ్ళు, ఈ వీడియోలు ఇవి చెయ్యి, ఖాళీ ఉన్నప్పుడు చెయ్యి. ఎందుకంటే నువ్వు అలవాటు పడిపోయావు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడం అనేది అలవాటు పడిపోయావు. ఎంటర్టైన్మెంట్ నాలో ఉంది అని మాత్రం అనుకోకు, నీలో ఎంటర్టైన్మెంట్ లేదు. చెప్పు, నీలో ఏముంది? క్రింజ్ ఉంది. కరెక్ట్, ఒప్పుకున్నావు. క్రింజ్ అందరికీ నచ్చదు, అందరూ యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి రియాలిటీ షోలు అస్సలు యాక్సెప్ట్ చేయరు. నీకు అర్థమైందా ఎందుకు నేను పంపించేశారు అగ్ని పరీక్ష నుంచి? క్రింజ్ అని తెలుస్తుందా? వెంటనే పంపించేద్దామని. నీకు బాధ అనిపిస్తుందా? మీ అమ్మ నాన్న ఎంతో బాధ్యతగా గౌరవంగా బ్రతుకుతున్నారు. 32 సంవత్సరాలు వచ్చినా నిన్నేం అనట్లా, అంటే వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు. మరి వాళ్ళకి ఇలాంటి క్రింజ్ గాడ్రా మీ అబ్బాయి అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంటుంది కదా. మరి ఏం మార్చుకోవాలనుకుంటున్నావు ఇప్పటి నుంచి నువ్వు? క్రింజ్ అనేది తీసేసి మంచిగా బ్రాండ్ ఇమేజ్, మంచి డిగ్ని రెస్పెక్ట్ ఉండే విధంగా మంచి ఇమేజ్ తెచ్చుకుంటావా? సరే, ఇప్పుడు నెక్స్ట్ అయితే నువ్వు ఉద్యోగం చేస్తావు. ఖచ్చితంగా చేస్తా మేడం. ఇక నుంచి ఈ షోలు ఇవన్నీ ఆపేస్తావా? ఆపేస్తా. ఇప్పుడు డ్రైవింగ్ కూడా మన ఇంతకుముందు కూడా స్కూటీ మీద ర్యాపిడో కొట్టినప్పుడు రోడ్ నెంబర్ 45లో ర్యాపిడో కొట్టేటప్పుడు లేట్ నైట్లో పబ్బుల దగ్గర వదిలితే ఒక మేడం 500 ఇచ్చింది. ఓ, గుర్తుపెట్టిందా? గుర్తుపట్టింది. ఏమంది? యువర్ సిద్దిపేట మోడల్ రైట్ అన్నది. యువర్ సిద్దిపేట మోడల్ రైట్ అందా అని 500 టిప్ ఇచ్చింది. అయితే ఈ ఏరియాలో ఎందుకు కొడతా అంటే టిప్లు ఎక్కువ వస్తాయని. ఓకే, సరే, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? వచ్చు. ఏదో ఒక నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు, కంటిన్యూగా మాట్లాడు, నీ గురించి నువ్వు చెప్పు. మై నేమ్ ఈజ్ బెజ్గం వెంకటేష్. ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్. మై హోమ్ టౌన్ ఈజ్ సిద్దిపేట్ అండ్ ఐ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ. I am well.
వెల్ నోన్ యాజ్ సిద్దిపేట్ మోడల్ అక్రాస్ ద వరల్డ్. Across the world, and many people loves me because of my cringe content. Some people loves me, some people hates me, but Siddipet Model is not only a name, it's a brand. ఓహో, ఏం బ్రాండ్ అది? దొరుకుద్దా బంజారా హిల్స్లో? దొరకదు. 2 పూట్ల భోజనం పెట్టించిద్దా ఆ బ్రాండే? పెట్టిదిగా. ఓకే, ఇది ఇంగ్లీష్ కాదు, ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పక ఎక్కడ. నేర్చుకో ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ కాదు. ఓకేనా? నేర్చుకుంటాను. సిద్దిపేట మోడల్ అనేది కూడా బ్రాండ్ కాదు, ఇట్స్ ఏ క్రింజ్. ఓకే, నెక్స్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చే సిచ్యువేషన్స్లో మాత్రం ఒక ఉద్యోగం అయితే చెయ్యి. సిద్దిపేట మోడల్ అంటే ఒక సాంగ్ ఏదో చేసావంట కదా, ఏం సాంగ్ అది? సిద్దిపేట మోడల్ సాంగ్ అనేది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, అయితే డబ్బులు లేనందువల్ల అవ్వలే, ఎవరు ముందుకు రాలేదు. శ్రీకాంత్ అన్న, సాయి ప్రసాద్ అన్న సిద్దిపేట మోడల్ సాంగ్, ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న సాంగ్ వాడిండు. మామూలుగా ఇట్లాంటి మోడల్ సాంగ్స్ అన్నీ కూడా క్లెమెంట్ అన్ననే వాడతాడు. ప్రోమోన్ అయితే వచ్చింది, ఫుల్ సాంగ్ కూడా వస్తుంది. సిద్దిపేట మోడల్ సాంగ్ను అందరు కూడా ఆదరిస్తారని నేను భావిస్తున్నా. ఒకసారి చూద్దాం సాంగ్, చూడండి మేడం. ఇది కొరియోగ్రఫీ ఎవరు? మ్యాగీ మాస్టర్ గారు. డాన్స్ వచ్చా నీకు? అంటే మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్లో మోడల్ సాంగ్ అప్పుడు అది ఎక్సర్సైజ్ చేసినట్టు ఒక స్టెప్ చేసిన, అది వైరల్ అయింది. అంటే స్కూలింగ్ అప్పుడు కూడా డ్యాన్స్ చేయడానికి ఇష్టపడేవాడిని నేను. డ్యాన్స్ అంటే నాట్ దట్ మచ్ గుడ్, బట్ ఓకే ఐ కెన్ డూ.